ఏపీలో పేదలకు ఉగాది కానుక మార్చి 19న రెడీగా ఉండండి. ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు తీపి కబురు చెప్పింది. ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన టీడ్కో ఇళ్లకు మోక్షం కలగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసిన మొత్తం 1,00,000 టీడ్కో ఇళ్లను ఉగాదికి లబ్ధిదారులకు అందజేయనున్నారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరు కానున్నారు. వీటిలో 54,934 ఇళ్ళు 300 చదరపు విస్తీర్ణంగా ఉన్నాయి. మరో 28,986 ఇళ్ళు 430 చదరపు విస్తీర్ణంతో ఉన్నాయి. 16,223 ఇళ్ళు 365 చదరపు విస్తరణ ఉన్నవి. కలిపి 1,00,000 ఉన్నాయి. గతంలో ప్రారంభించిన టీడ్కో ఇళ్ళు నిర్మాణాలు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఈ పనులని వేగవంతం చేయించి పూర్తి చేయించింది. లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించి మొత్తాన్ని 1,00,000 మందికి ఇళ్ళు అప్పగించబోతుంది. గత ప్రభుత్వం హాయిలో టీడ్కో ఇళ్ళు నిర్మాణానికి రుణాన్ని తీసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. అధికారులు 2 ఏళ్లుగా ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసలు రుణం రాలేదు. అయితే కూటమి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంతో టిడ్కో ఏకంగా 4,451 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. వీటికి తోడు లబ్ధిదారులు తమ వాటా కింద 1,500 కోట్లు రానున్నాయి. ఈ క్రమంలో టీడ్కో ఇళ్ల నిర్మాణాలు మొత్తం ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ వెంటనే లబ్ధిదారులకు అందజేయనున్నారు. అందుకే తగిన విధంగా కార్యాచరణ చేపట్టారు. గత ప్రభుత్వం హాయిలో టీడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఇళ్ల నిర్మాణాలను సరైన సమయానికి పూర్తి చేయలేదు. అంతేకాదు కాంట్రాక్టర్లు కూడా బిల్లులు సరిగ్గా చెల్లించలేదనే విమర్శలు వచ్చాయి. అంతకుముందు ప్రారంభించిన 2004 నుంచి 2019 ఇళ్లకు సంబంధించి కూడా బిల్లులు కూడా పెండింగ్ పెట్టారు. దాదాపు 500 కోట్ల వరకు అలాగే ఆగిపోగా ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది. కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. దీంతో పనులు వేగవంతం అయ్యాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.